జిల్లా తాడ్వాయి మండలంలోని సమ్మక్క సారలమ్మ మేడారం జాతర తేదీలు ఖరారయ్యాయి. 2024 ఫిబ్రవరి 21 నుంచి 4 రోజులు జాతర జరగనుంది. అంతకుముందు ఫిబ్రవరి 14న మాఘశుద్ధ పంచమి రోజు మండమెలగడం గుడిశుద్ధి కార్యక్రమం ఉంటుంది. గిరిజన పూజారులు వారి కుటుంబ సభ్యులు దీన్ని నిర్వహిస్తారు. మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు జాతర తేదీలను ఖరారు చేశారు. ఫిబ్రవరి 21 సాయంత్రం సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు వారి గద్దెల మీదకు చేరుకోవడంతో జాతర మొదలవుతోంది. మరుసటి రోజు ఫిబ్రవరి 22న మాఘశుద్ధ త్రయోదశి గురువారం ఉదయం వసం గద్దె మీదకు వస్తుంది. సాయంత్రం సమ్మక్క గద్దె మీదకు చేరుకుంటుంది. 23న సమ్మక్క సారలమ్మ గద్దెలపై కొలువై ఉంటారు. ఆ రోజు లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. 4వ రోజు ఫిబ్రవరి 24న మాఘశుద్ధ పౌర్ణమి నాడు సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు వనప్రవేశం చేస్తారు. తర్వాత వారం ఫిబ్రవరి 28న మాఘశుద్ధ బహుళ పంచమి రోజు తిరుగువారం పండుగతో మేడారం జాతర ముగుస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. 2 ఏళ్లకోసారి ఘనంగా జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి కోట్లాదిగా వచ్చే భక్తులతో మేడారం కుంభమేళను తలపిస్తుంది. ఎడ్ల బండ్ల నుంచి హెలికాప్టర్ వరకు రవాణా సౌకర్యాలతో ప్రాచీన సంస్కృతి, ఆధునిక నాగరికతల మేళవింపుగా మేడారం జాతర భక్తులను ఆకట్టుకుంటోంది.